సెలబ్రిటీలనగానే రంగుల లోకంలో విహరిస్తారనుకుంటారు. ఏ బాధరాబందీ లేని వీరికి పక్కవాడి బాధ గురించి ఆలోచించే తీరిక ఉండదని నిష్ఠూరాలాడుతూ ఉంటారు. తమకు మనసుందని సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. టాలీవుడ్ వర్ధమాన నటుడు హర్షవర్ధన్ రాణే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి ఆలనా పాలనా చూస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ హైటెక్ సిటీలోని చీర్స్ ఫౌండేషన్కు గెస్ట్గా వెళ్లిన హర్షవర్ధన్ను కలిసింది 4 ఏళ్ల స్వాతి. ఆ చిన్నారి తల్లిదండ్రులు హెచ్ఐవితో చనిపోయారు. అనాథలా మిగిలిన స్వాతి ఆ హోంలో ఆశ్రయం పొందుతోంది. అమాయకపు చూపులతో ఉన్న ఆ అమ్మాయిని చూసిన హర్షవర్ధన్కు చాలా బాధ కలిగింది. పాప భవిష్యత్తు ఏమిటా అని అతని హృదయం బరువెక్కింది. లాలనగా దగ్గరకు తీసుకుని పెద్దయ్యాక ఏమవుతావని అడిగిన హర్షవర్ధన్కు డాక్టర్ అవుతాననే సమాధానాన్ని ముద్దుగా చెప్పింది ఆ బంగారు తల్లి. ఆ చిన్నారి తన కల నిజం చేసుకోవడంలో తండ్రిలా తోడుండాలనుకున్న హర్షవర్ధన్ హోం నిర్వాహకుడు అశోక్ని కలిసి స్వాతిని దత్తత తీసుకుంటాను అని చెప్పారు. చదువుతో పాటు తనకయ్యే ఖర్చంతా తానే భరిస్తానన్నాడు. యాక్చువల్లీ 2 years నుంచి నేను చాలా ప్లాన్ చేశాను. ఏదైనా చేయాలి, సొసైటీ కోసం ఏదైనా చారిటీ చేయాలి, కానీ ఐడియా రాలేదు. సో అప్పుడు నాకు చీర్స్ ఫౌండేషన్ అశోక్జీతో నాకు పరిచయం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని కిడ్స్తో ఇంట్రడక్షన్ అయింది. సో దాంట్లో స్వాతి వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ big ani I asked her, so she's like I want to become a doctor. So that's why I think I wanted to do something for Swati. So ila eppudu aim cheyali, edaina idea execute cheyali, manchiga adi convert kuda avali. So then I thought of this idea called Shirt Off Yella. So I put all my film t-shirts in a sale. The ఏదైనా అది సేల్ వస్తే that I put in I use it for Swati's education. So I'm very happy that Ashokji is supporting us and letting us help Swati, and slowly and steadily now it's building up, it's picking up. ఇప్పుడు second year చేశాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 48,000 ఏదైనా వచ్చింది. సో దిస్ ఇయర్ 1,10,000 క్రాస్ అయింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ టీషర్ట్స్ జస్ట్ ఇలా ఒక కాన్సెప్ట్ పెట్టి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ విత్ ది రెస్పాన్స్, అండ్ ఐల్ బి రియలీ హ్యాపీ ఇఫ్ వీ కెన్ హెల్ప్ స్వాతి రీచ్ హర్ గోల్. సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో వాడని వస్తువులు, దుస్తులు, పుస్తకాలు పోగు చేసి కారు గ్యారేజ్లో పెట్టి విక్రయిస్తారు. ఆ సొమ్మును చారిటీకిస్తారు. దీన్నే గ్యారేజ్ సేల్ అంటారు. అదేవిధంగా తాను కూడా తకిట నా ఇష్టం, అవును, ప్రేమ, ఇష్క్, కాదల్ సినిమాల్లో వాడిన టీషర్ట్లను షర్ట్ ఆఫ్ పేరుతో వేలం వేశారు. ఆ వేలం ద్వారా వచ్చిన 48,000 రూపాయలతో పాటు కొంత మొత్తం కలిపి స్వాతి ఖర్చులకు అందజేశారు. ఇంత చేశామని అంతటితో ఊరుకోకుండా హర్షవర్ధన్ తరచూ స్వాతిని కలుస్తారు. కొన్ని గంటల పాటు తనతో కబుర్లు చెప్పి ఆడుకుంటారు. స్వాతి బాగా చదువుతోందని, చాలా చురుగ్గా ఉంటోందని నిర్వాహకులు చెబుతూ ఉంటే పుత్రికోత్సాహం కలుగుతోందంటున్నారు హర్షవర్ధన్. ఐ థింక్ ఆర్ఫన్స్ అని I don't think there is anything less. 100% there's more extra things in them, and there are more special qualities in them. So I find each one of them much more passionate about life, and I find that spark in their eyes and that smile when I enter, how they will how they'll with so much of energy they will play with me. And I'm so happy to see Ashokji has arranged all these things. Nowadays children are just sitting in the house and in front of TV, but actually when I see them climbing and jumping, I'm very very happy to see this. And I think orphans have the biggest parent, that is God, and more than that you can't have. వర్తమానంలో మనం ఎన్నో సాధించవచ్చు, కానీ ఫ్యూచర్ జనరేషన్ కి మంచి మార్గం చూపలేనిది
విజయమే కాదని హర్షవర్ధన్ అభిప్రాయం.